హలో డియర్స్, వెల్కమ్ టు సాటర్డే లాంగ్ హారర్ వీడియో. సో ఈ రోజు వీడియో రియల్ హారర్ ఇన్సిడెంట్స్ పైన ఉంటుంది. అంటే మీకు తెలిసిందే, రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు పెట్టిన రియల్ ప్రూఫ్స్ ని చూస్తాం. సో ఇప్పటిదాకా చేసిన రియల్ హారర్ ఇన్సిడెంట్ సిరీస్ లో ఇది మాత్రం చాలా టెరిఫైయింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోస్ నాకు పర్సనలీ చాలా హారిబుల్ గా అనిపించాయి. సో దీంట్లో చూపించే ప్రతి ఒక్క ప్రూఫ్ వీడియో చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సో వీడియోలోని స్టోరీ లైనప్ గానీ ప్రూఫ్స్ గానీ అస్సలు మిస్ అవ్వకండి. సో ఒక 10 minutes ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో వెళ్ళి కూర్చోండి అండ్ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. నంబర్ 1, నర్సింగ్ హోమ్. దీంట్లో ఏంటంటే ఒక టిక్ టాకర్ ఒక అబాండన్డ్ నర్సింగ్ హోమ్ కి వెళ్తాడు. సో ఒకప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్లో ఫ్రీక్వెంట్ గా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ డెలివరీ ఇలా జరిగేది అనమాట ఈ హాస్పిటల్లో. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ హాస్పిటల్ ని క్లోజ్ చేసేసారు. సో ఇతను ఏంటంటే ఒక టిక్ టాకర్ ఇలా అంటే అబాండన్డ్ హాస్పిటల్స్ లోకి హౌసెస్ లోకి ఇలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. సో ఆ వీడియోస్ ఇంటర్నెట్ లో పెట్టి వ్యూస్ కోసం ఇలా ఇతను చేస్తా ఉంటాడు. ఇతని వర్క్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఇతని ఇంటి దగ్గర ఇలాంటి నర్సింగ్ హోమ్ అబాండన్డ్ నర్సింగ్ హోమ్ ఉందని ఇతను తెలిసిన తర్వాత ఇతను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ చూస్తూ టాప్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫుటేజ్ అనేది రికార్డ్ అవుతుంది. ఆ ఫుటేజ్ లో ఎవరో సడన్ గా బ్లాక్ ఒక డ్రెస్ వేసుకుని వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అతను డైరెక్ట్ గా కళ్ళతో చూసి వెంటనే భయపడిపోతాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళ ఫ్రెండ్ ని పెట్టేసి వస్తాడు అనమాట. అతను భయంతో పైకి రాడు. కానీ కిందికి పోయి ఈ విషయం చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటే అతను వెళ్ళి కిందికి పోయి వాళ్ళ ఫ్రెండ్ ని కూడా పిలుచుకొస్తాడు. రారా చూద్దాం, రారా నాకు భయం వేస్తుందని నేను పిలుచుకొస్తున్నానని కింద ఫ్రెండ్ ని పిలుచుకొస్తాడు. ఇప్పుడు వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు లైట్ గా వాళ్ళకి ఒక ఇలా దృశ్యం కనబడుతుంది అనమాట. ఒక లేడీ ఎవరో వెళ్తున్నట్టుగా బ్లాక్ కలర్ లో. ఇక వెళ్ళి ఇక్కడే మనం వెళ్ళిపోవడం మంచిది అనేసి ముందు జాగ్రత్తగా ఇతను అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు జరుగుతుంది. చాలా హారబుల్ గా ఉంది. నేను చూసినప్పుడు నాకే డిస్టర్బింగ్ గా అనిపించింది. ఆ వీడియో క్లిప్ చూడండి. I swear I saw something down there. Zoom in a little bit more. I'm trying to. Right there. See it? Over. What the? Oh, what the? I saw that. That was actually a person. Bro, I'm not joking. Let's get out of here. Come on. Hold on. Demon? No, dude, that's Oh, actually, yeah, now you're scared that there's... that's actually a person. Heal him down. I'm not fucking playing. I can't hear anything, dude. You're an idiot. You're fucking crazy. No, I'm not. Guarantee you 100%. But walks past again, it's a real person. This, I'll throw it at him. Whatever it is. Yeah, there's nothing there. Hey, let's go. Alright. I know I saw something, and I know I'm not fucking crazy. నంబర్ 2, సెక్యూరిటీ గార్డ్. ఒక ఆఫీస్ లో డైలీ ఒక సెక్యూరిటీ గార్డ్ వర్క్ చేసేవారు. సో ఒకరోజు ఏమైతుందంటే ఆఫీస్ లోకి ఎంటర్ అయిన వెంటనే అతను చూస్తాడు లోపల ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గార్డ్ ఇతని ప్లేస్ లో వర్క్ చేస్తున్నాడు. అరే ఇదేంది, నా ప్లేస్ లో ఎవరు వర్క్ చేయకూడదే, ఇతను ఎవరు అనేసి చాలా డౌట్ పడతాడు అనమాట. అతను ఇనిషియల్లీ ఏమనుకుంటాడంటే నన్ను ఏమైనా వర్క్ నుంచి తీసేసినారా, తీసేస్తే నాకు ముందే ఇన్ఫార్మ్ చేస్తారే, అసలు ఎవరు ఇతను అనేసి చాలా డౌట్ గా కొంచెం తేడాగా అనిపిస్తుంది అతనికి. అప్పుడు అతను ఏం చేస్తాడంటే అతని ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడికి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ కి ఒక వాకీ టాకీ ఉంటుందన్నమాట. ఆ వాకీ టాకీలో అతను డైరెక్ట్ గా సీసీటీవీ ఎక్కడైతే కంట్రోల్ రూమ్ ఉంటుందో అక్కడ ఒక మేడం వాకీ టాకీతో కాంటాక్ట్ అవుతుంది. అసలు ఎందుకు కాంటాక్ట్ అవుతుందంటే అతను నడుచుకుంటా వెళ్ళాడు కదా అతను ఆఫీస్ రూమ్ బయట అతను ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సీసీటీవీ కెమెరాలో ఈ సీసీటీవీ కెమెరా ఆపరేటర్ కి అతను సెక్యూరిటీ గార్డ్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థమే అవ్వట్లం లేదు. ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరాలో ఏం కనబడట్లేదు. ఆ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతున్నది ఒక దయ్యం
దయ్యంతో. వెంటనే సీసీటీవీ కెమెరా ఆపరేటర్ ఇలా కాల్ చేస్తుంది అనమాట వాకీ టాకీ త్రూ. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో, తన పేరేంది అని అడుగుతుంది. అక్కడ రిప్లైలో ఏమొస్తుందంటే నేను మాట్లాడుతున్నది మిసెస్ అబిగ్నేల్ తో అని వస్తుంది. సో అక్కడ కనబడుతున్నది అబిగ్నేల్, అక్కడ ఎవరు లేరు. సో ఆ దయ్యం పేరు అబిగ్నేల్. కానీ ఈ ఆఫీసర్ కి ఆమె ఎవరో కనబడుతూనే ఉంది. కరెక్ట్ గా సీసీటీవీ కెమెరా ఆపరేటర్ ఆ సెక్యూరిటీ గార్డ్ కి వాకీ టాకీలో ఏం చెప్తుందంటే నువ్వు మాట్లాడుతున్న మిసెస్ అబిగ్నేల్ ఇదే ఆఫీస్ లో వర్క్ చేసేది, కానీ తను చనిపోయి 2 years అయిందంట. సో ఆ క్లిప్ ఒకసారి చూడండి. Who is he talking to? Dispatch to 329. 329, go ahead. Yes, sir. Who are you talking to? I'm talking to elderly lady. I saw her walking by the store and she said she's looking for Mr. Griffin. Her name is Miss Abigail. Did you say Miss Abigail? Yes, ma'am. She says she wants to see Mr. Griffin, and I told her that the canvas is closed, that she should come tomorrow morning, and she might see Mr. Griffin. Are you sure you're saying Miss Abigail? Like, she's been passed on for 2 years now. Come again with that, please? Miss Abigail is she died 2 years ago. You mean you can't see the person I'm talking to? No, there's nobody in front of you at all. అది చూసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ మైండ్ బ్లాక్ అయ్యి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ సిచ్యువేషన్ లో ఆ యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ నుంచి బ్రతికి బయటపడ్డాడు, లేకుంటే అతనితో ఏమన్నా జరిగిండొచ్చు. నెంబర్ 3, పియానో. సో ఇతను ఒక పియానో ఆర్టిస్ట్ అనమాట. ఇతను ఒక రూమ్ లో నైట్ 2-3 ఆ టైంలో నిద్రలేస్తాడు. సో ఆ టైంలో ఏంటంటే ఇతనికి ఏదో ఒక మ్యూజిక్ ప్లే చేద్దాం అనేసి ఇలా మిర్రర్ ఉంటుంది ఫ్రంట్, ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది. ఇతను కీబోర్డ్ ప్లే చేస్తా ఉంటాడు. ఆ కీబోర్డ్ నోట్స్ ని అంటే పియానో కీబోర్డ్ నోట్స్ ని రికార్డ్ చేద్దాం అనేసి రికార్డ్ చేస్తుండగా సడన్ గా కెమెరాని ఇలా రిఫ్లెక్షన్ వైపు పెట్టి చూస్తే అక్కడ అతని పక్కన ఎవరో ఒక స్పిరిట్, నెగటివ్ స్పిరిట్ వింటున్నట్టుగా కనబడుతుంది. వెంటనే అతను భయపడి ఇలా పక్కన తీసి చూపిస్తాడు, కానీ ఆ పక్కన ఎవ్వరూ ఉండరు. ఆ వీడియో క్లిప్ చూడండి. అండ్ లాస్ట్ హారర్ క్లిప్ నెంబర్ 4, వైఫ్ కాలింగ్. ఒక రోజు ఒక వ్యక్తి ఒక 2 floor ఇల్లు ఉంటుంది అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒంటరిగా ఉండేవారు. ఒక రోజు వాళ్ళ వైఫ్ టూర్ కోసం అనేసి ఇంటి నుంచి వెళ్తుంది. వెళ్ళిన రోజు ఆ హస్బెండ్ ఒంటరిగా ఇంట్లో ఉంటాడు. బాగా మంచిగా డిన్నర్ చేసేసి నిద్రపోదాం అనేసి ఫస్ట్ ఫ్లోర్ అతని రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. వెళ్ళి రూమ్ లో డోర్ వేసుకొని నిద్రపోతున్నాగా సడన్ గా అవుట్ ఆఫ్ నో వేర్ తనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తన వైఫ్ పిలుస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇతనికి తెలుసు ఇంట్లో వైఫ్ లేదని. ఒకవేళ ఉన్నా అతని దగ్గరే కదా పడుకుంటుంది, బట్ కింద నుంచి సౌండ్ ఎందుకు చేస్తుంది? ఒకవేళ ఇతను రాకపోతే ఫోన్ చేస్తుంది, బట్ కానీ సౌండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వస్తూనే ఉంది. వీళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. చూస్తే ఆ స్టోర్ రూమ్ డోర్ ఇలా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, అండ్ సౌండ్ కూడా అక్కడి నుంచే వస్తుంది.
ఇదంతా జరుగుతుండగా సడన్ గా ఇతని రూమ్ లో ఉన్న ఒక బొమ్మ, టీవీ కింద షెల్ఫ్ లో ఉన్న ఒక బొమ్మ ఆటోమేటిక్ గా ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. సో నాకైతే ఈ క్లిప్ చూసి చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే మనం కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఒంటరిగా ఉంటాం. అలాంటి టైంలో మనతో పాటు ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. సో ఆ ఫుల్ వీడియోని ఒకసారి చూడండి.